సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. కంట్లో నలుసు పడిందని చెప్పి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఆ నలుసు తీయడానికి ఆపరేషన్ చేస్తానని చెప్పి మొత్తం అంటే మత్తు ఎక్కువ ఇవ్వడం వల్ల పాప చనిపోయిందట. అంటే చిన్న ప్రాబ్లం గురించి వెళ్ళి ప్రాణాలు కూడా పోగొట్టుకుందా పాప. అసలు దీని గురించి ఏం చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదండి. మామూలుగా నువ్వు గుడికి వెళ్ళి ఏం కోరుకుంటావు? నేను బాగుండాలి, నాకు డబ్బులు కావాలి, నాతో పాటు నా కుటుంబం అంతా బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి. నువ్వు బాగుండాలని కోరుకున్నావు. నీ వృత్తి ఏదైనా పర్లేదు. ఒక డాక్టర్ గుడికి వెళ్ళి నేను బాగుండాలి అని కోరుకున్నాడు అంటే ఎవడో ఒకడికి మూడిందనేగా. అంతే కదా. డాక్టరు నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నాకు బాగా డబ్బు రావాలి అని గుడిలో కోరుకున్నాడు అంటే అర్థం ఏంటి? ఎవడో ఒకడికి ఆరోగ్యం పాడవాలనే కదా. అదేంటి? ఆరోగ్యం పాడైతే కానీ డాక్టర్ దగ్గర రారు కదమ్మా. ఓకే ఓకే. అంటే నేను చిన్న లాజిక్ ఎందుకు ఇలా చెప్పానంటే వెటకారంగా, బేసికల్లీ కొన్ని హాస్పిటల్స్ మంచిగానే వ్యవహరిస్తాయి. కొన్ని హాస్పిటల్స్ ప్రవర్తించే తీరు అది ఏంటో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు నేనే ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ నా పర్సనల్ విషయం చెప్తా చూడు. నాకు బ్యాక్ పెయిన్ ఉంది. ఇదే పనిగా అదే ఇష్టం ఉన్నట్టు తిరుగుతా పొద్దున్న నుంచి రాత్రి వరకు వాగుతా ఉన్నందుకు వచ్చిన నొప్పి. కూర్చొని ఇది లేస్తే కార్లో కూర్చోవడం, కారు లేస్తే సీట్లో కూర్చోవడం, ఇంకెక్కడ ఉంది ఎక్సర్సైజ్? ఇంటికి వెళ్ళామా మంచం మీద డొల్లడం, అంతేగా. సో ఏమీ లేదు, వచ్చింది. మంచి పలానా వాళ్ళు అని చెబితే ఇండియాలోనే ది బెస్ట్ డాక్టర్ ఆయన నడుము నొప్పికి. ఓకేనా. ఆయన పేరు మీద ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, పెయిన్ రిలీఫ్ ఆయిల్స్ ఉన్నాయి. పెద్ద ఈవెంట్స్కి స్పాన్సర్షిప్ చేసే చాలా పెద్ద డాక్టర్. ఆయన చెయ్యి పడిందంటే అసలు నడుము నొప్పి అట్లా వెళ్ళిపోవాలి అంతే. 15 సిట్టింగ్స్ ఇచ్చాడు. నాకు ఇంకా అలాగే ఉంది. అయితే కొంచెం తగ్గదేమోనండి అని నేను డిసప్పాయింట్ అయితే డాక్టర్ ఏం చెప్పాలి? బేసికలీ నీ నడుములో అదే ఆయన నేను వాడిన మందులు నువ్వు సరిగా వాడట్లేదు, నేను అటు వెళ్ళమంటే నువ్వు ఇటు వెళ్ళమంటే అటు వెళ్తున్నావు, ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు, అవతలవాడి మీద వేయడానికి ట్రై చేస్తారు బేసికలీ. బట్ ఆ డాక్టర్ ఏం చేశాడో తెలుసా? నువ్వు సిట్టింగ్స్ అనేవేం పట్టించుకోకమా, ఏదో ఇంత ఫీజుకి ఇన్ని సిట్టింగ్స్ అని మా ప్రొఫార్మాలో ఉంది కాబట్టి తీసుకున్నావు అంతే. నీ నడుము నొప్పి తగ్గాకే నువ్వు ఇక్కడ నుంచి వెళ్తావు అన్నాడు. ఎన్ని సిట్టింగ్స్ అన్నావని? 30 తీసుకో, 50 తీసుకో, నీ దగ్గర నేను ఎక్స్ట్రా డబ్బులు కూడా తీసుకోవట్లేదు. నీ నొప్పి తగ్గాలి, ఎందుకంటే నేను ఇంతమంది తగ్గించా. మరి అసలు నిలబడలేని వాళ్ళు కూడా వచ్చినప్పుడు నేను తగ్గించినప్పుడు నీకు తగ్గించే వెళ్తా అని చెప్పేసి ఆయన అన్నాడు. నెక్స్ట్ ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే కొన్ని హాస్పిటల్స్, ఇప్పుడు ఇట్లాంటి హాస్పిటల్స్ ఉంటాయి. కొన్ని హాస్పిటల్స్ ఏం చేస్తాయంటే వీపుకి మత్తు మందించి కిడ్నీలు కొట్టేసే వాళ్ళు కూడా ఉంటారు. సీరియస్లీ. తర్వాత నీకే చెప్తారు నడుము నొప్పి ఎందుకే వచ్చింది చూడు, నీది అసలు కిడ్నీలే లేవు అందుకే నడుము నొప్పి వస్తుంది అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ మనం సినిమాల్లో చూస్తాం, అవునా? కానీ నిజంగా కూడా కొంతమంది చిల్లర కక్కుర్తి పడి, అయ్యో మొన్న ఆ ఠాగూర్ సినిమా రిపీట్ చూడలే, శవానికి వైద్యం చేసి ఇంకా వైద్యం చేస్తానే ఉండి అది ఇవ్వు ఇది ఇవ్వు అని చెప్పి ఇప్పుడు డబ్బులు కట్టంది నీకు శవమే ఇవ్వను అన్నాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. పిల్ల అన్విక అనే అమ్మాయి హబ్సిగూడలో ఆనంద్ ఐ కేర్ హాస్పిటల్ కంట్లో నలుసు పడిందని వెళ్ళిందండి. పిల్లలకి బండి మీద నువ్వు వెళ్ళినా ఏదో రకంగా ఏదో పడుద్దిగా, అప్పుడప్పుడు మనం చెప్పలేం. నలిసింది, దానికి ఎందుకో దీనికి ఎందుకో ఎక్కడికో వెళ్ళింది, అసలు అది ఏం పడిందో కూడా తెలియదు బేసికల్లీ. పోనీ ఓ పురుగు దూరినా కూడా అది అటు ఇటు దూరిందని కూడా అనుకోవచ్చు. ఏమైందో తెలియదు, కంట్లో నలుసు ఓవరాల్గా రెడ్ అయిపోయింది, భరించలేకపోతుంది నొప్పి. అదేమో గుచ్చుతా ఉంది. మనకు కూడా అంతే కదా, నోట్లో కానీ కంట్లో కానీ ఏమన్నా చిన్న ఇదైనా చాలా ఇబ్బంది పడతాం. అలా ఉండేసరికి ఇంట్లో చెప్పింది, పక్కనే ఉండింది కదా అని చెప్పి ఆనంద్ ఐ కేర్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఎందుకు వాళ్ళు మ్యాక్స్ విజన్కి, స్మార్ట్ విజన్కి, ఆ విజన్కి ఈ విజన్కి తీసుకెళ్ళలేదు అంటే చిల్లర ఎక్కువ అవుతాయి కదా. పక్కన ఇదేదో నార్మల్గా ఉంది, ఎంతో కొంతలో తీసుకుంటాడులే అని వెళ్ళిపోతారు. ఆ ఎంతో కొంత వాళ్ళు ఏం చేస్తారు అంటే, అబ్బాయి ఇది మామూలుగా లేదండి, నలుసు అనుకుంటున్నారు మీరు, నలుసు కాదు నలుసు. దాన్ని తీయాలంటే అసలు ఎవరి వల్ల కాదు, ఒక్క నిమిషం ఉండండి మీరు, కూర్చోండి
34 సార్లు అందులో పెట్టి, ఇందులో పెట్టి, ఇందులో పెట్టి ఆ కంటిని రకరకాలుగా చూడడం. 10 సార్లు టార్చ్‌లేయడం. ఇంకేవో మెషిన్‌లో పెట్టి చూడడం. ఇయన్నీ చూసి ఏదో అయిందేమో అనే భయం వాళ్ళకి ఇట్లా కలుగుతా ఉంటది. ఈ బిల్డప్‌కి. లాస్ట్‌కి లాభం లేదు సర్జరీ చేయాల్సిందే. లేదంటే ఇంక పాపకి కన్ను తీసేయాలి. అయ్యో! కన్ను తీయడం ఎందుకండి బాబు! అదేదో సర్జరీ చేయండి. మీకు ఇంత అవుతది. అంతా? లేదు లేదు. ఇప్పుడు వద్దంటే చెప్పండి. ఇప్పుడు కంటికయింది. రేపు అది ఇట్టిట్లయితది. రేపు బ్రెయిన్‌కయితది. బ్రెయిన్ డెడ్ అయిపోతది. చూడు కొంచెం ఇప్పుడు కళ్ళు చాలా మీరు అనుకుంటారు చాలా సున్నితం. బ్రెయిన్‌కి డైరెక్ట్ సమాచారం అందించేవి కళ్ళు. కొంచెం ఇదైనా సరే మీకు పాప బతుకుద్ది గానీ లైఫ్ లాంగ్ మందబుద్ధితో ఉంటది. చదవలేదు ఇట్లా ఉంటది. మీకు బాగోదు గదా! అవునండి. సర్జరీ ఏదో చేసేయండి. నువ్వు పెట్టిన భయం అలా ఉంది. సర్జరీకెళ్తే వీడికి సర్జరీ ఎట్లా చేయాలో తెలిసి చావలా. బేసికల్లీ ఏ యూట్యూబ్ చూసి చేసాడో మరి ఏం చూసి చేసాడో తెలీదు కానీ 'జబర్దస్త్' కామెడీ షోలో చూపిస్తారు చూడు. అలా చేసాడు. పాపకి డోస్ ఇచ్చారు. ఇప్పుడు మనకి అనస్థీషియా డోస్ ఇస్తారు గదా! ఆ డోస్ ఇచ్చాడు. ఎక్కడ పొడిచాడో తెలీదు. ఎక్కడ ఇవ్వాలో తెలీదు. ఏమి ఇచ్చాడో తెలీదు. ఎంత డోస్ ఇవ్వాలో కూడా తెలీదు తనకి. ఇచ్చాడు. ఎందుకు నేను తెలీదు అంటున్నానంటే పొరపాటు కూడా జరగొచ్చు కదా! అని కొన్నిసార్లు అంటాం. పొరపాటు జరగలేదు ఇక్కడ. చూడు ఎంత ప్లాన్డ్‌గా ఉందో. నువ్వు డోసేజ్ ఇచ్చిన తర్వాత ఆ పిల్ల అపస్మారక స్థితిలోకెళ్ళి ఇంక కోమా నుంచి బయటికి రావట్లా. అలాగే కదలట్లా, మెదలట్లా. నీకు భయమేసింది. ఎందుకని మంచిది ఏం చేయాలో అర్థం కాక ఏం చేస్తావు పక్కనే రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ ఉంటే వెనక మనం ఇక్కడే కూర్చుంటాం ఇట్లా. మన కళ్ళ ముందు నుంచే ముసుకేసి పాప శవం పోతది. బాడీ. తెలీదు ఎవరిదో అనుకుంటాం అంతే. లోపల పాప ఉన్నట్టే బిల్డప్ ఇస్తారు. ఉండండి, ఉండండి ఇంకా వైద్యం అవుతుంది, వైద్యం అవుతుంది. మీరెవరు లోపల రావడానికి వీల్లేదు. ఈ పిల్లకేమో రెయిన్బోలో ట్రీట్మెంట్ అవుతుంది. లేవట్లా. లేదమ్మా చనిపోయిందని నిర్ధారించారు. ఏం చేయాలో అర్థం కాలే వీళ్ళకి. మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి అసలు ఇదయింది, అదయింది, పాపకి ఇంకేదైంది, ఇంకేదైంది అని ఏదేదో నలుస్తున్నారు. పేరెంట్స్‌కి ఒళ్ళు మండి పోలీస్ కంప్లెయింట్లు ఇస్తే జరిగిన విషయం అంతా తెలిసిందే. మోతాదుకు మించి డోస్ ఇవ్వడం వల్ల పిల్ల తట్టుకోలేకపోయింది. ఇది. ఇప్పుడు మనము ఇంకొకటి 'అంకుర్ సురానా' మర్డర్ కేస్. 'అంకుర్ అరోరా' అనుకుంటా. మేబీ 'అంకుర్ సురానా' ఆర్ 'అంకుర్ అరోరా' మర్డర్ కేస్. సినిమా ఉంటది. హిందీలో ఉంటది. చూడండి. అది ఇంతే ఇలాగే. పిల్లని ఏం తినొద్దు అని చెబితే పిల్లోడు ఏం చేస్తాడు ఒక చిన్న గ్యాప్‌లో ఒక బిస్కెట్ తింటాడు. అది ప్రమాదం అయ్యిద్ది ఆ టైంలో. తిన్నట్టు వాడు చెప్పలా. పిల్లోడు కాబట్టి వీళ్ళు అడగల. ఆ ప్రమాదంతో పిల్లోడు మరణిస్తాడు. హాస్పిటల్ నిర్లక్ష్యం. ఇట్లాంటి సినిమాలు గూడా ఉన్నాయి. రెగ్యులర్‌గా రోజు మనం చూస్తూనే ఉన్నాం. 'వైద్యో నారాయణ హరి' అంటారు గదా! ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పాను ఎగ్జాంపుల్. అలా ఇప్పుడు ఆయన ఏంటి ఆయన ఇండియాలో నంబర్ 1 డాక్టర్. చాలా పెద్ద డాక్టర్. అలాంటి ఆయన అసలు నాకు ఇది పోవట్లేదు అంటే నన్ను నిందించాలి. ఏరా నా ఇంత సర్వీస్‌లో నేను ఇన్ని చేస్తే నువ్వు ఇలా అంటున్నావా అని. అయినా సరే అలా అనకుండా నువ్వు సిట్టింగ్స్ ఏం పట్టించుకోకు నువ్వు నొప్పి తగ్గించుకొని ఎళ్తా ఉన్నాడు.